ప్రాదేశిక పోరుకు 6 నెలలు బ్రేక్. 6 నెలలు ఏంది, సంవత్సరం అయినా పెట్టేటట్లు లేడు. పంచాయతీల దెబ్బకు కాంగ్రెస్కు దిమ్మ తిరిగినట్టు అయింది. సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతాడా? సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలనే ప్రజలు రేవంత్ గూబ గుయ్యమనిపించిండ్రు. రేపు కారు గుర్తు కనబడితే సీఎం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. గుద్ది ఇడిచిపెడతారు జనం. కారు కనపడితే కేసీఆర్ కనబడతాడు, బీఆర్ఎస్ కనబడుతుంది. అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇప్పట్లో పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు. అసలు ఇప్పుడు నిన్న స్పీకర్ గారితో ఎందుకు అబద్ధం ఆడిపించింది తెలుసా? ఇందుకే సర్పంచ్ ఎన్నికలల్లా మన ఈపులు సాపు చేసిండ్రు ఈ ప్రజలు. ఒకవేళ ఈ 10 మంది గోడ దునికి ఈ దొంగలు పార్టీలు మారినలని వాళ్ళ మీద వేటేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో దొరికిన ఆ 10 మంది దొంగలను పని కట్టుకొని ప్రజలు ఓడగొట్టి బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థులను గెలిపిస్తారేమో అనే డౌటు ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఇక ఆ భయానికి ఏం చేసిండు? 10 మంది ఎక్కడ మారినలే, వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలా? మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకైంది? వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కాదనే దౌర్భాగ్యం దాపురించింది అని ఓ కవితాత్మకమైన మాటలతోటి వర్ణించే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి గారు. కానీ నీ మాటల వెనుక ఉన్న భయం ఏంటంటే ఈ భయం. గుర్తులు లేని ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని బండకేసి రాకిర్చిపెట్టిన ప్రజలు. ఒకవేళ గుర్తులున్న ఎన్నికలు వస్తే, అదే ఉప ఎన్నికలు వస్తే, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే హరీష్ రావు గారు చెప్పినట్టు గువ్వ మీద 2 అందుకుంటే గువ్వ గుయ్యం అంటది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దెబ్బతోటి రేవంత్ రెడ్డి గారి సీటు ఊడిపోతుంది. ఇక 10 మంది ఉప ఎన్నికలు వస్తే నిజంగా ముఖ్యమంత్రి గారిని తీసి పక్కన పెడతారేమో అనిపిస్తాను. ఎందుకంటే 10కి 10 సీట్లు కనుక బీఆర్ఎస్ నిలబెట్టిన క్యాండిడేట్స్కి ఎత్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఊస్ట్ అయిపోతారు. ఇక ఆ భయంతో ఇప్పుడు ఆ ఉప ఎన్నికలు లేవు, ఇప్పుడు ఈ ఎంపీటీసీ ఎన్నికలు లేవు. గంత భయం పట్టుకున్నది. మళ్ళీ మేము స్వచ్ఛందంగా ఎన్నికలు జరిపినాం, మా అంత స్వచ్ఛమైన పరిపాలన లేదు అని ఓ డ్రామాను కడతాను ముఖ్యమంత్రి గారు. ఓ డ్రామాను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎలక్షన్లకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శాసనసభ సమావేశాలు పెట్టి అందులో చర్చిస్తాం, దాని తర్వాతే ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ఇక ఇప్పట్లో తీసుకునేది లేదు, కానీ ఇప్పట్లో తీసుకునే ముచ్చటే లేదు.